ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు కానీ ఆ సంఘ పెద్దలు వచ్చారు కానీ మాకు ఎవరో వచ్చి అడగలేదండి. అంటే మీ చెల్లికి పెళ్లి ఇష్టం లేదు అనేది మీ చెల్లికి పెళ్లి ఇష్టం లేదనేది ఎక్కడా లేదు. తనకి పెళ్లి సంబంధం చూశారు, పెళ్లి చేయాలనుకున్నారు, అంతా ఉంది. మరి ఎందుకు మీ చెల్లికి పెళ్లి ఇష్టం లేదు, తను కాపురం చేయడానికి ఇష్టపడదు, పిల్లల్ని కనడానికి ఇష్టపడదు అనే ప్రచారం ఎందుకు చేస్తున్నారు? మీ చెల్లి మీద కావాలనే ఇవన్నీ చేస్తున్నారా? కావాలని నింద వేసి పెళ్లి సెట్ అయిందని చంపేశాడేమోనండి. అది ఎందుకు వెళ్ళిందో ఇంటికి నాకు తెలియదండి. ఎందుకు వెళ్ళిందో ఎప్పుడు అతని పేరు కూడా మేము వెళ్ళలేదు. ఫోన్లో కూడా ఫొటోస్ నేను ఎప్పుడు చూడలేదు అతను. ఎంతసేపు మా చెల్లి ఫోటోలు చూసుకునేది కానీ అది ఈవెంట్లకి వెళ్ళేది కదండి. మీ సిస్టర్ మొబైల్ ఆపరేట్ చేస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారా? మీ సిస్టర్ మొబైల్ పాస్వర్డ్ ఉండేది కాదండి, పాస్వర్డ్ లేదు. ఫోటోలు మీరు చూసేవాళ్ళు, మీ గ్యాలరీ కానీ ఇతర ఫోటోలు కానీ అన్ని చూసాను. ఈ మధ్యకాలంలో నేను చూడలేదు, ఎవరి ఫోటోలు ఉండేవి కాదు. ఎంతసేపు దాని ఫోటోలు అయితే చూసుకునేది. సిస్టర్కి ఏమైనా ఇన్స్టాగ్రామ్ లాంటి ఇట్లాంటి ఏమైనా వాడే అలవాటు ఉందా? మరి ఇప్పుడు పని చేస్తుందా, బ్లాక్ అయిపోయింది? అది పని చేస్తుందండి, పని చేస్తుంది కానీ దాంట్లో ఏ ఫోటో పెట్టలేదు. తన ఫోటో ఏం లేదు, తన పేరుతో లేదు ఇన్స్టాగ్రామ్, తన పేరుతో లేదు. తన వీడియోకి సంబంధించి ఏమైనా ఉన్నాయా దాంట్లో? వాటిని చూసి ఒకవేళ ఏమన్నా అతను ఇలా ఉంచకూడదు, ఇలా చంపేయాలని ఏమన్నా ఇంత దారుణంగా చంపేశాడు అనుకోవచ్చా? ఇన్స్టాగ్రాము తనది మామూలుగా ఇన్స్టాగ్రామ్లో ఉన్నవి ఏమైనా ఈవెంట్కి తెలుసుకోవడానికి పెట్టుకుందే తప్ప తను ఒక పోస్ట్ కానీ ఏది కూడా పెట్టలేదండి. ఇన్స్టాగ్రామ్లో ఏటి తను ఎవరినైనా ఫాలో అవినవి కూడా లేదు, తిన్ని ఫాలో అయిన వాళ్ళే ఉన్నారు కానీ ఇన్స్టాగ్రామ్లోని అసలు ఎప్పుడు